ఆ తర్వాత ఒకసారి క్యాష్ తీసుకునికి ఫామ్ హౌస్ శంషాబాద్. క్యాష్ ఏంటి? అదే నేను చెప్పాను కదా ఒక 1 వీక్లో వచ్చినప్పుడు 19th to 25th September 2022 ఆ 1 వీక్ షార్ట్ పీరియడ్లో శాంతి టికెట్ పెట్టి ఇక్కడ పిలిపించారు. అది ఇట్లా ప్రేమ సమాజ్ విశాఖపట్నం విషయంలో ల్యాండ్ విషయంలో నేను కొద్దిగా అంటే అందులో ఇది ఇల్లీగల్ ఏం లేదు దీంట్లో. సార్కి మనం ఏదో సాయం చేసాం, సార్ కూడా మంచి హృదయంతో మనకు సాయం చేస్తున్నారు. విజయవాడలో ఒక విల్లా తీసుకున్నాం. అది యాక్చువల్లీ 3-4 crores అవుతుంది. డిస్కౌంట్లో మనకు ఒక 2.5 crores వస్తుంది. సో అది అరేంజ్ చేస్తున్నారు సారు. మన ఇద్దరికి రిజిస్ట్రేషన్ ఉంటుంది మన పేరు మీద. అంటే ఒక విధంగా నాకు గిల్టీ ఫీలింగ్ ఉంది. అంటే మన జీతాలు అంత కాదు, ఎందుకు శాంతి అంత రిస్క్ పోతున్నాయి ఏమంటే నీకు తెలియదులే, నువ్వు ఆడపిల్లలు తల్లి, మనకు ఆడపిల్లలు ఉన్నారు తెలియదు. సరే ఏ తండ్రికైనా ఆశ ఉంటుంది, డిస్కౌంట్ వస్తుందంటే తీసుకోవచ్చు కదా, తప్పేమో అన్నట్టు నేను కూడా అమెరికా నుంచి వాళ్ళే ఫ్లైట్ టికెట్ పెట్టారు, మా శాంతి పెట్టింది. నేను తర్వాత శాంతిని కూడా అడిగాను, ఏంది శాంతి వచ్చిన 19th వచ్చాను. 19th 21 crore ప్యాకెట్ నేను ఇందాక మీడియాలో కూడా చూపించాను. 1 crore బ్యాగ్ ఒకసారి చూపిస్తారా? 1 crore బ్యాగ్ ఎక్కడ తీసుకున్నారు? వైజాగ్లో. ఒకసారి చూపించాను. వైజాగ్ దాంట్లో డేట్ కూడా ఉంటుంది. వైజాగ్లో ఎక్కడ? నాకు ఆ ప్లేసు నేను వైజాగ్ కొత్త సార్, మన ఓషన్ రీసెర్చ్ ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. ఓకే, అట్లా పైకి వెళ్తున్నప్పుడు ఎవరి దగ్గర తీసుకున్నారు? బిల్డర్ ఏదో పేరు చెప్పారు. అదే శాంతి కూడా మన విజయసాయిరెడ్డి సార్ రెఫరెన్స్. అంటే తను హానెస్ట్గా చెప్తుంది, నేను హానెస్ట్గా నమ్ముతున్నాను. సార్ చూపించండి. ఇది September 2022 సార్. ఇది ఒకసారి కెమెరా చూపించండి, ఓపెన్ చేయండి, పెద్ద చేయండి. ఇందులో ఫస్ట్ ఇక్కడైతే డేట్ కనిపిస్తుంది. ఓకే, డేట్ 1922 September 2022. ఓకే, ఎస్. క్యాష్ ఇంకొంచెం పెద్ద చేయండి. ఇది క్యాష్. మీరు ఎందుకు తీసి పెట్టుకున్నారు ఫోటో? నేను ఎప్పుడు 1 crore చూడలేదు సార్. ఓకే, అందుకని తీసి పెట్టుకున్నారు. హానెస్ట్గా ఇప్పుడు 1 crore చూడలేదు. ఓకే, అట్ ఎ టైం. ఓకే, అంటే ఐ వర్క్. మీరు ఆ బిల్డర్ ఎవరో, ఆ నెంబరు, ఆ డేటా ఏమైనా ఉందా మీ దగ్గర? అదేం లేదు సార్, నాకు ఎవరు కూడా పరిచయం చేస్తే లోపలికి వెళ్ళింది. అమ్మాయి కదా, భర్త కదా అనింది, అది నన్ను పిలిపించిందే దానికోసం కదా. ఓకే, కాబట్టి నేను కూడా కోఆపరేట్ చేశాను, తప్పని తెలిసిన కోఆపరేట్ చేశాను. మీకు ఇచ్చేసారు, అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ వైజాగ్ నుంచి హైదరాబాద్ ఫ్లైట్ బుక్ చేసింది శాంతి. వెళ్ళు హైదరాబాద్ శంషాబాద్లో దిగు, పక్కన సార్ ఇల్లు ఉంటుంది, శంషాబాద్ దగ్గర ఇల్లు ఉంది, ఫామ్ హౌస్ ఏదో ఫెన్సింగ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాను. వెళ్తాను, మేడం గారు ఉండే, సునంద మేడం గారు ఉండే. నేను డీటెయిల్గా మాట్లాడలేదు, బ్యాగ్ అక్కడ పెట్టాను అమ్మా అనింది. క్యాష్ ఉన్నా చూసుకున్నాను, క్యాష్ కౌంట్ చేయలేదు, చూసుకున్నాను. శాంతి చెప్పింది 60 lakhs ఉంటుంది దాంట్లో. ఓకే, తీసుకున్నాను. వెళ్ళేటప్పుడు బై రోడ్ వెళ్ళాను, కార్. ఓకే, వెళ్తూ విజయవాడలో విల్లా చూశాను. ఓకే, విజయవాడలో విల్లా శాంతి ఎవరైతే రామ్ అని చెప్తుంది కదా, తన సబార్డినేట్, ఆ రామే చూపించాడు. నాకు తెలియదు కదా విల్లా ఎక్కడ ఉంది ఏంటి. ఆ రామే ఈవినింగ్ ఆల్మోస్ట్ ఇక్కడ మధ్యాహ్నం బయలుదేరితే అక్కడికి వెళ్తే సాయంత్రం అవుతుంది. 7-8 time లైట్ ఫెయిల్ అవుతా ఉంది. ఆ టైంలో విల్లా చూపించాడు. విల్లా చూపించిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి బ్యాగ్ తీసుకొని వైజాగ్ వెళ్ళిపోయాను. ఓకే, 60 lakhs. 60 lakhs. అసలు ఇప్పుడు ప్రేమ సమాజంలో ఏంటి అనైతికంగా వ్యవహరించడం వల్ల డబ్బులు వచ్చినాయని అనుకుంటున్నారా, మీరు ఏమైనా భావిస్తున్నారా? నాకు సాయిప్రియ రిసార్ట్స్కి సంబంధించినటువంటి ప్రసాద్ గారిది అది. దాన్ని బెదిరించారు, పాపం వాళ్ళని అన్యాయంగా వాళ్ళని ఒత్తిడి చేశారు, వాళ్ళ దగ్గర నుంచి ఇచ్చేసారు అనేది చాలా అభియోగం ఉంది. ఏంటి మీకేమనిపించింది? నాకు హానెస్ట్గా సార్ నిజాలు తెలియదు సార్, ఎందుకంటే ఐఎమ్ నాట్ ఎండోమెంట్ పర్సన్ అండ్ ఐ డోంట్ నో ఆల్ దీస్ థింగ్స్. శాంతికి హస్బెండ్ని, చివరికి శాంతి ఇది కూడా చేయకపోతే ఏంటంటే భర్తగా నువ్వు ఏం చేస్తావు నాకు అంటది. ఓకే, నువ్వు సంపాదించను లేవు, నీకు చేత కాదు, ఎప్పుడు చూసి నీతి నిజాయితీ అంటావు, కనీసం ఇదన్నా చెయ్యి, బ్యాగులు మూసిన పని చెయ్యి అని సతాయించేది. స్పౌజ్గా ఇదన్నా చెయ్యి, నీ వల్ల స్పౌజ్గా నాకు ఏం లాభం, నాకు తప్పదు కదా సార్, ఆడపిల్లలు ఉన్నారు, భార్య. అది నాకు ఆ డీటెయిల్స్ అన్నీ తెలియదు సార్. అంటే ఓకే, మరి ఇల్లు ఎక్కడైతే మీరు విజయవాడలో ఇప్పుడు ఇల్లు రిజిస్ట్రేషన్ మీ పేరు మీద అయిందా, లేకపోతే అసలు అంతా ఆ 1 week పిలిపించింది నా పేరు మీద, ఇద్దరు పేరు మీద అని. చివరికి వచ్చేసరికి అమౌంట్ సెట్ అవ్వలేదు అనేసి నన్ను చేతిలో పంపించారు. 1,50 లక్షలు 1,60 వచ్చింది కదా, వచ్చింది. ఇప్పుడు ఎంతగా ఇల్లు కొన్నట్టా లేనట్టా? కొన్నారు, దాంట్లో శాంతి పేరుంది. చిత్రంగా ఏంటంటే నాకు మొన్ననే ఒక 1 week కొందా ఆ డాక్యుమెంట్ దొరికింది. ఓకే, చూపిస్తాను కావాలంటే. ఓకే, శాంతి పేరు మీద కొనుక్కుందా? దాంట్లో సుభాష్ ఉన్నాడు, దాంట్లో సుభాష్ రెడ్డి ఉన్నాడు. ఆ ఇంట్లో ఆ ఇంటి డాక్యుమెంట్ వాళ్ళిద్దరి పేరు మీద ఉంది. సుభాష్ రెడ్డి, సుభాష్ ది రిప్రజెంటేటివ్ ఒక చోట ఉంది, ఒక చోట అది అటు హస్బెండ్ కాకుండా అటు కన్ఫ్యూజ్డ్గా రాశారు, చూపిస్తారు. ఓకే, యాక్చువల్గా వైఫ్ అండ్ హస్బెండ్ చోట శాంతి హస్బెండ్ ఆఫ్ సుభాష్ రెడ్డి రాయాలి. శాంతి హస్బెండ్ ఆయన ఫోటో వేసి, శాంతి ఫోటో ఆయన ఫోటో వేసి కింద హస్బెండ్ ఆఫ్ సుబ్బరాయుడు అని ఉంది, వైఫ్ ఆఫ్ సుబ్బరాయుడు అని ఉంది. వైఫ్ ఆఫ్ సుబ్బరాయుడు సుబ్బరాయుడు వాళ్ళ డాడీ.
ఓ ఓకే, అది ఏందో అది నాకు చూపించడం చూపిస్తాను. పర్లేదు పర్లేదు. ఓకే, అక్కడ సరే ఆ ఇల్లు మొత్తానికి ఇది అయిపోయింది. ఓకే, సరే విజయసాయి రెడ్డి గారు చెప్పినట్టుగా మీరు చెప్పినట్టుగా ₹1,00,00,000 అక్కడ సునంద మేడం గారు 60 లక్షలు. వారు గుర్తుపడతారు మిమ్మల్ని సునంద గారు? ఏమో మరి, అంటే ఆమెను కలిసింది ఒకసారి జూబ్లీ హిల్స్ ఇంట్లో కలిశాను, శాంతి నేను వెళ్ళినప్పుడు నమస్తే మేడం అన్నాను. ఓకే, సరే పాపం వారు గౌరవస్తురాలు, వారు ఎప్పుడు బయటికి రాలేదు, ఎప్పుడు ఈ వివాదాల్లోకి రాలేదు, వారిని అనవసరంగా మనం కూడా లాగటం అనవసరం. నెక్స్ట్ బయట ప్లే చేయండి. రాజ్యాంగంలో ఈ యొక్క 4 స్తంభాలని నిర్మించి చట్టానికి లోబడి మీరు పని చేయండి అని చెప్పినటువంటి మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అందుకే ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా మీకు మీ బాధ్యతలను గుర్తు చేస్తా ఉన్నా. మీడియాకి ఆయన బాధ్యతలు గుర్తు చేశారు. మీడియాకి సంబంధించినటువంటి దాంట్లో వారు అక్కడ కూర్చొని మదన్ మోహన్ గారు వాటికి ఆన్సర్లు చేస్తూ ఉన్నారు. మరి వాటికి ఆయన ఆన్సర్లు చేయాల్సినటువంటి బాధ్యత సాయిరెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నలకి వారు వివరంగా సమాధానం చెప్తున్నారు. నెక్స్ట్ బైట్. నాకు వ్యతిరేకంగా అనైతికంగా ప్రవర్తించినటువంటి వాడు వంశీ కృష్ణ, 2 రాధాకృష్ణ, 3 బిఆర్ నాయుడు, 4 వెంకటకృష్ణ, 5 సాంబడు. నేను చెప్తా ఉన్నా, తప్పకుండా మీ అందరూ కూడా చట్టానికి లోబడి మీ అందరి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రతిపక్షంలో ఉన్నాడు వీడు విజయసాయిరెడ్డి, ఏం చేస్తాడు లేనని మీరు తేలిగ్గా తీసుకోవచ్చు. ఈ యొక్క వెధవలు ఎవరైతే ఉన్నారో జర్నలిస్టులుగా, వీళ్ళని శిక్షించేటటువంటి బిల్లుని ఒకటి ప్రవేశపెట్టాలన్నటువంటి ఆకాంక్ష కూడా నాకు ఉంది అని నేను తెలియజేసుకుంటా ఉన్నా. నెక్స్ట్ బైట్. నెక్స్ట్. వంశీ కృష్ణ అనే వాడిని మాత్రం నేను వదలను. వీడి మీద చర్యలు తీసుకునేటటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తాం. ఈ వంశీ కృష్ణ అనేటటువంటి వ్యక్తిని ఎటువంటి పరిస్థితుల్లో వదిలేదే లేదు అని నేను ఖరాఖండిగా చెప్తా ఉన్నా. నీకేమైనా ఒడుగున కొమ్ములు వచ్చాయా? నువ్వు ఒక అధికారంలో ఉన్నటువంటి ఒక సామాజిక వర్గానికి చెందిన వాడివని భయపడతామా? ఇంకా కూడా చెప్పాలంటే ఈ వంశీ కృష్ణ అనేవాడు ఒక అమ్మ అబ్బకు పుట్టుంటే, వీడు నిజంగా ఒక మనిషి అయి ఉంటే ఇటువంటి అక్రమ సంబంధాలు మనసులో కూడా మైండ్లో కూడా రావు. వీడు మనిషే కాదు అన్నటువంటి విషయాన్ని నేను చెప్తా ఉన్నా. నేను ఒక్కటే అడుగుతున్నా, ఒరేయ్ వంశీ, నీకు అమ్మ లేదా? నీకు అక్క లేదా? నీకు అమ్మ చెల్లెలు అక్క చెల్లెలకి తేడా తెలియదా? మీ అమ్మ మీద, మీ అక్క మీద, మీ చెల్లెల మీద ఎవరైనా ఇటువంటి ఆరోపణలు చేస్తే నువ్వు నిజంగా మనిషి అయి పుట్టి నీకు చీము నెత్తురుగాని ఉంటే నువ్వు గమ్ముగా ఉంటావా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఏమంటారు దీనికి? మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద మేము వార్తను ప్రసారం చేసాం. తను ప్రశ్నిస్తున్నాడు ఒక ఎంపీ రాజ్యసభ సభ్యుడి పైన అని. ఏమంటారు దీన్ని? సార్, ఆయన అంత పెద్ద వ్యక్తి, సుమారుగా 4 decades 40 ఏళ్ళుగా ఇంత పెద్ద రాజకీయ జీవితంలో ఉన్నారు. అంత పెద్ద ఆయన మీద నేను అంత ఈజీగా అట్లా అభియోగం చేయను, ఎందుకంటే ఆయన లైఫ్ డ్యామేజ్ అవుతుంది నాకు తెలుసు. సో నేను ఇన్ని కోర్సు ఇంత చేసినప్పుడు పెద్ద ఆయన నన్ను కూడా సాయం చేశారు. కాబట్టి ఆటోమేటిక్గా విజయసాయి రెడ్డి గారి బేబీ అంటే ఆ డౌట్ వచ్చేసి, ఇంత అమౌంట్ ఎవరు ఇస్తారు సార్? కోట్లు ఎవరిస్తారు ఇన్ని కోట్లు? డౌట్ కన్నా కోపం కూడా వచ్చింది. అంటే నన్ను అమెరికాకు పంపించింది, కోట్లు ఇచ్చింది ఈయననా, ఇందుకా అనేది నాకు ఒక, ఇందాక నేను నా పదవి ఉపయోగించాను, సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్. అంత పెద్ద దగ్గర నాకు పక్క ఎవిడెన్సెస్ ఉండవు, కానీ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ క్రియేట్ అవుతాయి కదా. అమ్మాయి చెప్తా ఉంది, శాంతి చెప్తున్నప్పుడు. సో ఇందులో నేను తప్పు ఏమైనా ఉందా సార్? ఇది కూడా నేను మీడియా సభాముఖం చెప్తున్నాను, మీడియా ముఖంగా. ఒకవేళ ఆయన కాకపోతే పెద్ద ఆయనకి ఏం డిఫేమ్ కాలేదు, తప్పు నాదే అని సార్ గుంజీలు దిగుంటే గుంజీలు తీస్తాను సార్ ముందర నేను. ఓకే, ఆయన DNA టెస్ట్ ఆయన కాకపోతే ఆయన తేలితే అది ఇక ప్రజలు నిర్ణయించాలి, కోర్టులు నిర్ణయించాలి. మీరేమనుకుంటున్నారు? ఆయన అనుకుంటున్నారా కాదనుకుంటున్నారు? స్టిల్ ఐ డోంట్ నో సార్, ఐ కెనాట్ ఆన్సర్ దట్ క్వశ్చన్. ఓన్లీ శాంతి నోస్. శాంతి ఏం చెప్తుంది? నాకైతే 4 నెలలు ఆయనే చెప్పింది, కానీ డాక్యుమెంట్లోనేమో సుభాష్ రెడ్డి గారి పేరు ఉంది, పోతిరెడ్డి సుభాష్ రెడ్డి గారు నాకు సంబంధం లేదంటున్నారు. మరి నిజం శాంతికి తెలిసి ఉండాలి. ఇప్పుడు DNA టెస్ట్ జరగాలంటారు.